కేవీపీఎస్ సంఘ సభ్యులందరికీ ఎంతో పోరాటాలు చేసిన చాలా చరిత్ర గల పోరాటాలు కేవీపీఎస్ ఉన్నది. మరి కేవీపీఎస్ కు నమ్మడక్కుల పోరాటం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి అన్నంపట్ల కృష్ణ గారికి, ఈ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా రాష్ట్ర అన్నమడు నరసింహ గారికి, పెద్దలు రామచంద్రయ్య గారు, భాస్కర్ నాయక్, కళాకారులందరికీ కూడా పేరు 26 సంవత్సరాలుగా చేస్తున్నామంటే కులం అనేటువంటి ప్రశ్న వచ్చింది అని చెప్పినటువంటి గుణమణి నరసింహ గారు 26 తర్వాత కూడా ఒక సర్పంచ్ కుర్చీ లేనటువంటి పరిస్థితి, 26 ఏళ్ల తర్వాత కూడా ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కే అగౌరవం అనేటువంటి జరిగేటువంటి పరిస్థితి మనం ఈ యొక్క సామాజిక వర్గాల ప్రజలంతా కూడా కులం లేదు అనేటువంటిది, కుల వివక్షత లేనటువంటి ఆలోచనని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం మారింది. దాని రూపం మారింది. ఈ యొక్క కులాన్ని, కుల యొక్క వివక్షత సమరశీల పోరాటం ఈ మధ్య కాలంలో చూస్తే విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇతర కులాల చేత దాడి జరుగుతూ ఉంది. కేవీపీఎస్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం జరుగుతా, సమరశీల పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఆ సంఘానికి పీపుల్స్ మానిటరింగ్ కమిటీగా ఎప్పుడు తోడుండి ఆ సంఘంలో నేను ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జెండావిష్కరణ చేసుకుని భారత రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశానికి, ప్రపంచానికి అనేక సామాజిక ఉద్యమాలకు దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ 26 సంవత్సరాల వసంతం పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో నేటికి కొనసాగుతున్న కుల వివక్షత, అంటరానితనం రూపుమాపాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కేవీపీఎస్ గా ఇవాళ పిలుపునివ్వడం జరుగుతా ఉంది. 1998 అక్టోబర్ 2 తారీఖు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్య సాధన కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం ఏర్పడ్డప్పుడు అనేక మంది అయ్యో ఈ దేశంలో ఇంకా కులం ఉన్నదా, ఇంకా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అవసరమని అనేక ప్రశ్నలు వేసిన పరిస్థితి ఉంది. కానీ కేవీపీఎస్ ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వందలాది గ్రామాలను సర్వే చేస్తే దళితులు అనేక రకాలైన వివక్ష రూపాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ వివక్ష రూపాలు అరికట్టడానికి, దళితుల మీద జరుగుతున్న దాడులు అరికట్టడానికి ఒక ప్రత్యేక కమిషన్ కావాలని చాలా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక సంఘాలను ఏకం చేసి జస్టిస్ పుణే కోసం, కమిషన్ కోసం పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం దళిత గిరిజన జామాష పద్ధతి ప్రకారం వాళ్ళ నిధులు వాళ్ళకే కేటాయించాలని సప్లాన్ చట్టం కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. సప్లాన్ చట్టాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమాజంలో ఉండడానికి ఇల్లు లేకున్నా ఈ దళితులు భరిస్తారు, కానీ చనిపోతే బొందబెట్టుకోవడానికి స్థలం లేదని పోరాటం చేసి దళితులందరికీ చనిపోతే బొందబెట్టుకోవడానికి 2 ఎకరాల భూమి కోసం పోరాడి విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా కేవీపీఎస్ తన చరిత్రలో అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. దాడులకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా అన్ని సామాజిక
సంఘాలను కలుపుకొని పోరాటాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈ 20 సంవత్సరాల చరిత్రలో భారతదేశ వ్యాప్తంగా సామాజిక సంఘాల ఐక్యత తెలియజేసింది. ఈ దళితుల మీద జరుగుతున్న దాడుల మీద రానున్న కాలంలో సమరశీల పోరాటాలు చేయాలని ఈ సంఘంగా ఇలా గుర్తించిన పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సామాజిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో కొనసాగుతున్న అంటరానితనానికి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా, మనవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం ఐక్యంగా పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునివ్వడం జరుగుతా ఉంది.